ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జబీర్, జిల్లా సెక్రటరీ హరీష్లు మాట్లాడుతూ జర్నలిస్టులకు బీహార్ రాష్ట్రంలో మాదిరిగా పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వివిధ రకాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద జర్నలిస్ట్ డిమాండ్స్ డే జరుపుతున్నారు. అందులో భాగంగా ఏలూరులో కూడా మా ఏపీడబ్ల్యూ యూనియన్ తరఫున జర్నలిస్ట్ డిమాండ్ నిర్ణయించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేయాలని, అలాగే పెన్షన్ విధానం బీహార్లో జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని, అలాగే అక్రిడిటేషన్ కార్డుల విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతుంది. ఇంకా జాప్యం లేకుండా త్వరగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని మా డిమాండ్లు చేస్తూ ఏదైతే జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హమీలన్నీ కూడా నెరవేర్చాలనే నేపథ్యంలో ఈరోజు కలెక్టర్కి అయితే వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని కూడా అరికట్టి జర్నలిస్టులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి జర్నలిస్టులకు తోడుగా నిలవాలంటూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుంది. అర్హులకి అందజేస్తామని చెప్పి అన్నారు. వాస్తవం చెప్పాలి అంటే వచ్చే సంవత్సరం అయినప్పుడు కూడాను జర్నలిస్టుల విషయంలో ఏమీ కూటమి ప్రభుత్వం చేయట్లేదు. పైగా అక్రిడిటేషన్ కార్డులు వచ్చే టైం దాటిపోయి కూడాను పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వే పాస్ ఇచ్చేది వాటిని కూడా తీసేశారు. ఇది చాలా అన్యాయం. ఇది